మేము కనలేదా, మేము పెంచలేదా, లోకంలో నీకే పిల్లలు ఉన్నట్టు మాట్లాడతావే అనే వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి. ఓ బిడ్డకి ఏం కావాలి, ఏం వద్దు, ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అనేది ఆ మదర్కి మాత్రమే తెలుస్తుంది. అంతకంటే గొప్పగా ఎవ్వరూ పెంచలేరు. ఓకే, ఎవరైతే మా కాలంలో ఇవన్నీ ఏం లేవమ్మా, మంచిగా షుగర్ పెట్టాము, సాల్ట్ పెట్టాము, ఇప్పుడు అందరు బాగానే ఉన్నారు కదా అని పెంచే వాళ్ళందరికీ ఒక చిన్న క్వశ్చన్: ఆ కాలంలో షుగర్స్ సాల్ట్ తిని పెరిగిన వాళ్ళే కదా ఇప్పుడు అందరూ బీపీలతోనూ డయాబెటీస్తోనూ బాధపడేది. కాబట్టి ఒక మదర్ ఒక బిడ్డని ఎలా పెంచాలి అని అనుకుంటుంది, షుగర్స్ పెట్టకూడదు, పలానా 2 సంవత్సరాల వరకు పెట్టకూడదు అనుకుంటున్నానంటే లెట్ హర్, వదిలేయండి. ఆమె ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు వాళ్ళ బిడ్డకి అనేది ఆమె కంటే గొప్పగా మీకేం తెలియదు. అలాగే అప్పుడు కాలంలో ఉన్న పరిస్థితులు వేరు, ఆ పొల్యూషన్ వేరు, అప్పుడున్న తిండి వేరు, అప్పుడున్న ఇమ్యూన్ సిస్టమ్ వేరు. కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయాయి. మనుషులు చేంజ్ అయిపోయారు, మనస్తత్వాలు చేంజ్ అయిపోయినాయి, పొల్యూషన్ పెరిగిపోయింది, ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయింది, తినే ఫుడ్డే ప్రాపర్గా ఉండట్లేదు, మొత్తం కల్తీలో ఉంటుంది. దాంట్లో నుంచి తన బిడ్డని క్షేమంగా కాపాడుకోవాలి, ఎంతో కొంత తినిపించేది మంచిది తినిపించాలి అనేది ఆ తల్లి తాపత్రయం. లాస్ట్లో నేను స్క్రీన్ షాట్స్ యాడ్ చేశాను, చెక్ చేయండి. మన ఇండియా డయాబెటీస్లో కానీ హైపర్ టెన్షన్లో కానీ ఏ రేంజ్లో టాప్లో ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఒక బిడ్డ పుట్టిన ఫస్ట్ 1000 డేస్లో అంట మనం ఏ డైట్ ఫాలో అవుతామో దానివల్ల నెక్స్ట్ వాళ్ళ లైఫ్ టైం మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంట. ఒకసారి చదవండి, ఇది మీకే తెలుస్తుంది. కాబట్టి సాల్ట్ మితంగా పెట్టాలి, షుగర్ అయినా సరే మితంగా పెట్టాలి. ఫస్ట్ 1 year అసలు పెట్టనేకూడదు, వాళ్ళకి అవసరం లేదు. ఆ బాడీ డైజెస్ట్ చేసుకునేంత శక్తి వాళ్ళకు ఉండదు. సో 1 year తర్వాత గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ నార్మల్గా రావాలి. సో ఫస్ట్ 1000 days మదర్స్ బీ అలర్ట్, లైక్ కేర్ఫుల్గా ఉండండి వాళ్ళ డైట్ విషయంలో. మన పాతకాలం ఇప్పుడు మనం ఏం అనుభవిస్తున్నామో మన పిల్లలు అది అనుభవించకుండా హెల్తీగా ఉండాలంటే అది కంప్లీట్గా మన చేతిలోనే ఉంటుంది. ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ పీడియాట్రిషియన్ గైడ్లైన్స్ ఫాలో అవ్వండి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.